నాగ చైతన్య, శోభితకు ఇటీవల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరి వివాహం జరిగ్గా సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు, వీడియోలు 2-3 రోజులుగానే వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా మరో వీడియో చాలా లేటుగా బయటకొచ్చింది. నాగ చైతన్య కాళ్ళని శోభిత మొక్కుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇది చూసి కొంతమంది ఈ కాలంలో కూడా ఇదేంటి బ్రో అంటూ కామెంట్లు పెడుతుంటే, మరికొందరు సంప్రదాయం పాటించాల్సిందే అంటూ రిప్లై ఇస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వేసిన ప్రత్యేక సెట్టులో వీరి వివాహం జరిగింది. ఇక ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు గతం 2-3 రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఓ వీడియోని మాత్రం నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో నాగ చైతన్య అక్షంతలు వేసేందుకు లేచిన సమయంలో శోభిత ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టింది. చైతు పాదాలని తాకి కళ్ళుకు అద్దుకుంది. దీన్ని చాలామంది నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఆడవాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు మగవాళ్ళ కాళ్ళు మొక్కాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మనం 2024లో ఉన్నామా, లేదంటే పురాతన యుగంలోనే ఉన్నామా అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తూ ఇలాంటి పద్ధతులు ఇకనైనా మారాల్సిందే అని పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోలో కాళ్ళు మొక్కేందుకు శోభిత ప్రయత్నిస్తున్న సమయంలో కనీసం నాగ చైతన్య ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. కనీసం ఆమెను పైకి లేపలేదు అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సంప్రదాయం పేరుతో స్త్రీలను తొక్కి పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ వాదనని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. పెళ్లిలో ఆచారం ప్రకారం శోభిత తాళి కట్టిన తరువాత భర్త కాళ్ళకి నమస్కారం చేయడం అభినందనీయం. చైతు కాళ్ళు తాకినంత మాత్రాన ఆమె స్థాయి తగ్గదని, ఆమె మహిళగా మరింత ఉన్నతంగా మారుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. సంప్రదాయాలను గౌరవించడంలో భాగంగా భర్తకి భార్య నమస్కారం చేయడం అనేది మంచి పరిణామం. వీరి సంసార జీవితం నిండు నూరేళ్లు సాఫీగా సాగాలంటూ ఆశీర్వదిస్తున్నారు. ఇక కెరియర్ విషయానికొస్తే నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఓ మత్స్యకారుడి యథార్థ జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన బుజ్జితల్లి సాంగ్ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది.